గడుసువాడు. మా ఊళ్ళో పుల్లయ్య గారి పెరటి దొడ్డిలో ఒక పెద్ద నుయ్యి ఉంది. ఆ నూతిని పుల్లయ్య తన పక్కింటి బాపనయ్యకు 200 రూపాయలకు అమ్మాడు. బాపనయ్య నుయ్యి కొనుక్కున్నాడన్న మాటే గాని చాలా రోజుల వరకు ఆ నూతిలో నీళ్లు తోడుకోవాల్సిన అవసరం బాపనయ్యకు కలగలేదు. కొన్నాళ్ళు గడిచినాయి. బాపనయ్య ఇంట్లో ఏదో శుభకార్యం వచ్చింది. చుట్టుపక్కల చాలామంది వచ్చారు. వాళ్ళందరి స్నానాలకి తన పుల్లయ్య దొడ్డులో కొన్న నుయ్యి చూపించాడు. వాళ్ళు స్నానాలు చేద్దామని పోతే పుల్లయ్య బాపనయ్యకు అడ్డమొచ్చి నూతిలో నీరు తోడడానికి వీల్లేదు అన్నాడు. బాపనయ్య తెల్లబోయాడు. అదేమిటయ్యా, నూతిని నేను కొనుక్కున్నాను కదా, నా నూతిలో నీరు తోడుకోవడానికి నీ ఇష్టమేమిటి అన్నాడు. నువ్వు నూతిని కొనుక్కున్నావు అన్నమాట నిజమే. నేను నీకు నుయ్యి అమ్మాను కానీ నూతిలో నీళ్ళు అమ్మలేదు, అందుచేత నీళ్లు తోడుకోవడానికి వీల్లేదు అన్నాడు పుల్లయ్య. అదేమిటయ్యా, నేను నూతిని కొనుక్కున్నానన్నది నీళ్ళ కోసం కాకపోతే మరి దేనికోసం కొనుక్కున్నాను అన్నాడు బాపనయ్య. అదంతా నాకు తెలీదు, నువ్వు మాత్రం నీళ్లు తోడుకోవడానికి వీల్లేదు అని మొండిగా జవాబు చెప్పాడు పుల్లయ్య. వచ్చిన చుట్టుపక్కల వారందరి ముందు ఇలా అవమానం జరిగేసరికి బాపనయ్య చాలా చిన్నపుచ్చుకున్నాడు. చుట్టాలు కూడా ఇదంతా చూసి ఆశ్చర్యపోయారు. ఆ మర్నాడు బాపనయ్య పుల్లయ్య మీద కోర్టులో దావా వేశాడు. కోర్టు వారు వాళ్ళిద్దరిని పిలిపించి విచారించారు. అయ్యా, ఈ పుల్లయ్య తన పెరటి దొడ్లో ఉన్న నూతిని నాకు అమ్మాడు. నేను కొనుక్కున్న తర్వాత చాలా కాలం వరకు నాకు ఆ నూతితో అవసరం లేకపోయింది. మనం మా ఇంట్లో ఒక శుభకార్యం జరిగి చుట్టుపక్కల వారు స్నానానికి నూతిలో నీళ్ళు తోడుకోకపోతే నీకు నుయ్యి అమ్మాను కానీ నూతిలో నీళ్ళు అమ్మలేదు, అందుచేత నీళ్లు తోడుకోవడానికి వీల్లేదు అని ఈ పెద్ద మనిషి మొండిగా అడ్డొచ్చాడు. ఇదేం న్యాయమో తమరే విచారించండి అని చెప్పుకున్నాడు బాపనయ్య. తర్వాత పుల్లయ్యని విచారించారు. బాపనయ్య చెప్పినదంతా నిజమేనని పుల్లయ్య కూడా ఒప్పుకున్నాడు. అయితే నువ్వు బాపనయ్యకు నీ నూతిని అమ్మి ఎన్నాళ్ళయింది అని అడిగాడు జడ్జి. సుమారు 6 నెలలు అయ్యింది అని చెప్పాడు పుల్లయ్య. అలాగైతే ఈ 6 నెలల నుంచి నువ్వు బాపనయ్య నూతిలో నీ తాలూకు నీళ్లు ఉంచినందుకు నెలకు 10 రూపాయలు చొప్పున 6 నెలలకు 60 రూపాయలు చొప్పున బాపనయ్యకు అద్దె చెల్లించి నూతిలో ఉన్న నీళ్లు యావత్తు తోడించుకుని అతని నూతిని అతనికి ఖాళీ చేసి ఇవ్వు అని జడ్జి తీర్పు చెప్పాడు. ఈ తీర్పు విని పుల్లయ్య తెల్లబోయాడు. తన గుడిసితనానికి తగ్గట్టుగానే బుద్ధి చెప్పారని గ్రహించి, బాబు, నూతిలో నీరు కూడా నీవే, ఈరోజు మొదలు నూతి విషయంలోకి నీ జోలికి రాను, కోర్టువారు బాగా బుద్ధి చెప్పారు అని కోర్టువారి తీర్పు ప్రకారం బాపనయ్యకు 60 రూపాయలు దర్శించుకున్నాడు. చూసారా పుల్లయ్య అతి గొడిసితనం 60 రూపాయలతో అణిగింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దుర్గాప్రియ అఫీషియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.